నా లవ్ ఫెయిల్యూర్ కావడానికి నేనే కారణం వైష్ణవి. నేను వినయ్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. వినయ్ కూడా నన్ను అంతే ప్రేమించాడు. మా ఇద్దరి మధ్య చాలా కాలం బంధం నడిచింది. శ్రీజ అలా చెప్పగానే వైష్ణవి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఆమె ముఖం పాలిపోయింది. నమ్మలేనట్టు సూర్యకాంతం వైపు చూసింది. సూర్యకాంతం కావాలనే ముఖం మీద ఆశ్చర్యం నటిస్తూ పెళ్లి ముగిసింది. అప్పగింతల వేడుకలో కన్నవారి కన్నీళ్ల మధ్య గుండెల నిండా దిగులుతో వైష్ణవి అత్తగారింట్లో అడుగుపెట్టింది. అత్తగారి పెద్ద మేడ బయటికి ఎంత అందంగా ప్రశాంతంగా కనిపిస్తుందో లోపల మాత్రం అంతకంటే భయంకరమైన కుట్రలు సిద్ధమవుతున్నాయి. వినయ్ని నా దారిలోకి తెచ్చుకోవాలన్నా, శ్రీజని ఈ ఇంటి కోడల్ని చెయ్యాలన్నా ముందు ఈ లావు కోడలు వైష్ణవి ఈ ఇల్లు వదిలిపెట్టి పారిపోయేలాగా చెయ్యాలి. పెళ్లైన మరుసటి రోజు తెల్లవారుజామునే వైష్ణవి నిద్రలేచి ఇల్లంతా ఊడ్చి గుమ్మం ముందు అందమైన ముగ్గు పెట్టింది. ఆపై వంటింట్లోకి వెళ్లి ఎంతో చకచక టిఫిన్ కాఫీ సిద్ధం చేయటం మొదలుపెట్టింది. అప్పుడే హాల్లోకొచ్చిన సుధాకర్ వైష్ణవి చేస్తున్న పనుల్ని చూసి ఆశ్చర్యపోయాడు. అదే సమయంలో వినయ్ కూడా నిద్రలేచి హాల్లోకొచ్చాడు. అమ్మా వైష్ణవి, ఎంత పొద్దున్నే లేచావా తల్లి? అసలే ఇది వర్షాకాలం, కాస్త లేటుగా లేచినా పర్లేదు కదమ్మా. ఈ కాలం కోడళ్ళు 9 గంటలైనా నిద్రలేవరో, అట్లాంటిది నువ్వు 6 గంటలకే పనులన్నీ పూర్తి చేశావు. నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. మావయ్య గారు, నాకు చిన్నప్పటి నుంచి ఉదయాన్నే లేచి పని చేయకపోతే రోజు గడిచినట్టు అనిపించదు. ఇదిగోండి మావయ్య గారు, మీకు పంచదార తక్కువ వేసి డికాషన్ కాఫీ, వినాయ్కి స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ. చూసావా నాన్న, నేను ముందే చెప్పాను కదా, వైష్ణవి ఇంటికి వస్తే మన ఇల్లంతా పద్ధతిగా మారిపోతుందని. ఈ కాఫీ టేస్ట్ ఎంత బాగుందో తెలుసా? అవునరా వినయ్, నీ టేస్ట్ చాలా గొప్పది. బంగారం లాంటి పిల్లని నీ భారీగా తెచ్చుకున్నావు. మీ అమ్మ కూడా ఇప్పటికైనా నీ గుణాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుందిరా. సరిగ్గా అదే సమయానికి హాల్లోకి వచ్చింది సూర్యకాంతం. సుధాకర్ వినయ్ కోడల్ని పొగుడుతూ ఉండటం చూసి ఆమె ఒళ్ళు మండిపోయింది. ఏంటి పొద్దున్నే ఇక్కడ పొగడతల పురాణం మొదలుపెట్టారు? పొద్దున్నే లేచి 4 గిన్నెలు దోమి కాఫీ ఇస్తే పెద్ద మహారాణి అయిపోయినట్ట ఏంటి? తాను తన కొవ్వు కరిగించుకోవడానికి పొద్దుటే లేచి పనులు చేస్తుంది. దీనికి మీరొకరు భజన చేయడం. అమ్మా, పొద్దున్నే తనని అలా అవహేళన చేయడం అవసరమా? తనెంతో ప్రేమగా అందరికీ కాఫీలు చేసిస్తుంటే నువ్వు కనీసం అభినందించకపోయినా పర్వాలేదు, కానీ అలా దెప్పిపడవటం తప్పు కదా. నాకు తెలిసి రవిణయ్, ఏది తప్పో ఏది ఒప్పో ఈ కాఫీ ఏం నాకు అక్కర్లేదు. సూర్యకాంతం కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకుంది. మంచం మీద కూర్చుని ఈ వైష్ణవి తన మంచితనంతో మా ఆయన్ని వినయ్ని బుట్టలో వేసుకుంటుంది. ఇట్లాగే వదిలేస్తే ఈ ఇంట్లో నా మాటకి విలువ లేకుండా పోతుంది. ఎలాగైనా ఈ ఇంట్లో దీని పెత్తనం నడవకుండా చెయ్యాలి. వెంటనే సూర్యకాంతం తన ఫోన్ తీసుకుని శ్రీజకు కాల్ చేసింది. హలో శ్రీజ తల్లి, ఎలాగున్నావు? నేను నీ అత్తయ్య సూర్యకాంతని మాట్లాడుతున్నాను. నమస్తే అత్తయ్య, బాగున్నాను. ఏంటి సడన్గా ఫోన్ చేశారు? ఆ లావు కొడలు మీ ఇంట్లో బాగానే పనులు చేస్తుందా? ఆ పనుల గురించి ఎందుకులే తల్లి, ఆ బండదాన్ని చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. శ్రీజ, నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్పు. ఇప్పటికీ నీకు మా వినయ్ని పెళ్లి చేసుకోవాలనుందా తల్లి? నా ఉద్దేశంలో ఎలాంటి మార్పు లేదత్తయ్య. వినయ్ లాంటి క్యారెక్టర్ ఉన్న అబ్బాయి ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టం. నాకు వినయ్ అంటే చాలా ఇష్టం. కానీ మీ అబ్బాయికి ఆ పల్లెటూరు పిల్లే కదా లోకం. నన్ను కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదు. మరి నేనేం చేయగలను? నువ్వు కంగారు పడక తల్లి. మా వినయ్కి నీ మీద ప్రేమ కలిగేలా, ఆ వైష్ణవిని వాడు అసహించుకునేలా మనం ఏదో ఒకటి చెయ్యాలి. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందిగా. అవునా అత్తయ్య, ఏంటా ప్లాన్? నేనేం చెయ్యాలి? రేపు ఉదయం వినయ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక నువ్వు మా ఇంటికి రా. వచ్చి వైష్ణవి ముందు ఒక నాటకం ఆడాలి. నువ్వు వినయ్ చిన్నప్పటి నుండి చాలా కాలం ప్రేమించుకున్నారని, కానీ ఒక చిన్న అపార్థం వల్ల విడిపోయారని చెప్పాలి. నేను కూడా మధ్యలో దూరి నీ మాటల్ని నిజమే అన్నట్టు కలరింగ్ ఇస్తాను. అప్పుడు వైష్ణవి మనసులో వినయ్ మీద అనుమానం బేజం పడుద్ది. ఆ తర్వాత ఆ అనుమానం ఎలా పెద్దదవ్వాలో, వాళ్ళిద్దరి మధ్య ఎలా గొడవలు జరగాలో నేను చూసుకుంటాను. ఏమంటావు? అద్భుతమైన ప్లాన్ అత్తయ్య. వినయ్కి నాకు మధ్య గతంలో లవ్ స్టోరీ ఉందని తెలిస్తే ఆ వైష్ణవి ఖచ్చితంగా తట్టుకోలేదు. రేపు వినయ్ ఆఫీస్కి వెళ్ళగానే నాకు కాల్ చేయండి, నేను వచ్చేస్తాను. సరే తల్లి, రేపు మన ఆట మొదలవుద్ది. మరుసటి రోజు ఉదయం వినయ్ ఎప్పటిలాగానే రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరాడు. వైష్ణవి అతనికి టిఫిన్ బాక్స్ అందిస్తూ ప్రేమగా చూసింది. వైష్ణవి,
జాగ్రత్త. అమ్మ ఏమైనా అన్నా పట్టించుకోకు. నేను సాయంత్రం త్వరగా వచ్చేస్తాను. మీరేం కంగారు పడకండి. అత్తయ్యగారు నా మీద కోపంతో అన్నా నా మంచికి అనుకుంటాను. మీరు త్వరగా వచ్చేయండి. వినయ్ వెళ్ళిపోగానే సూర్యకాంతం శ్రీజకు కాల్ చేసింది. సరిగ్గా ఓ గంట తర్వాత శ్రీజ చాలా మోడ్రన్గా అందంగా తయారై లోపలికి అడుగుపెట్టింది. ఆమెను చూడగానే సూర్యకాంతం ఎంతో ఆనందంగా హాల్లోకి ఆహ్వానించింది. రా శ్రీజ, రా కూర్చో. వైష్ణవి, ఓ వైష్ణవి, ఇట్రా తల్లి. మన ఇంటికి శ్రేయోభిలాషి శ్రేజ వచ్చింది. కాస్త మంచి నీళ్ళు తీసుకురా. వైష్ణవి వంటింట్లో నుంచి నీళ్ల గ్లాసుతో బయటకొచ్చింది. శ్రీజను చూడగానే ఆమె కొంచెం ఆశ్చర్యపోయింది. శ్రీజ పెళ్లి రోజున తన లావు గురించి ఎగతాళి చేసిన మాటలు ఆమెకు గుర్తుకొచ్చాయి. అయినా శాంతంగా నీళ్లందించింది. నమస్కారం శ్రీజ గారు, బాగున్నారా? ఆ, బాగున్నాను వైష్ణవి. నువ్వు కూడా ఈ ఇంట్లో బాగానే సర్దుకున్నట్టున్నావు. వైష్ణవి, పళ్ళన్ని తర్వాత చేయించలే గాని కాసేపు ఇక్కడ వచ్చి కూర్చో. మనమంతా కాసేపు కబుర్లు చెప్పుకుందాం. వైష్ణవి అత్తగారి మాటలకు ఎంతో ఆనందపడింది. అత్తగారు తన మీద ప్రేమతో తనకు కబుర్లకు పిలిచారు అని అమాయకంగా నమ్మి వాళ్లతో పాటు అక్కడే కూర్చుంది. అత్తయ్య, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఆ రోజులు గుర్తొస్తే నాకు సరదాగా అనిపిస్తుంది. మా పెళ్ళి ఎలా జరిగిందో తెలుసా? మా ఆయన మా నాన్నగారి స్నేహితుడి కొడుకు. చిన్నప్పుడే నాకు ఆయన అంటే చాలా ఇష్టం ఉండేది. ఆ విషయాన్ని మా నాన్నగారికి చెప్తే వెంటనే సంబంధం మాట్లాడి మా పెళ్లి చేశారు. ఎంత చక్కటి రోజులవి. ఓ అత్తయ్య, కోరుకున్న వారితో మీ పెళ్ళయింది. నిజంగా మీరు లక్కీ. అవును తల్లి. మరి నీ సంగతి ఏంటి శ్రేజా? నీ వయసు పిల్లలకి ఎన్నో ప్రేమ కథలు ఉంటాయిగా. నీదేమైనా లవ్ స్టోరీ ఉందా? ఉంటే చెప్పమ్మా, ఇందాం. నా ప్రేమ కథ గురించి ఎందుకులేండి అత్తయ్య. నాది చాలా దురదృష్టకరమైన కథ. నాది ఒక ఫెయిల్డ్ లవ్ స్టోరీ. శ్రీజ మాటలకి వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయింది. అవునా శ్రీజ, మీరు లవ్ ఫెయిల్యూరా? అసలు ఏం జరిగింది? ఏమనుకోకపోతే చెప్తారా మీరు? నా లవ్ ఫెయిల్యూర్ కావడానికి నేనే కారణం వైష్ణవి. నేను వినయ్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. వినయ్ కూడా నన్ను అంతే ప్రేమించాడు. మా ఇద్దరి మధ్య చాలా కాలం బంధం నడిచింది. శ్రీజ అలా చెప్పగానే వైష్ణవి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఆమె ముఖం పాలిపోయింది. నమ్మలేనట్టు సూర్యకాంతం వైపు చూసింది. సూర్యకాంతం కావాలనే ముఖం మీద ఆశ్చర్యం నటిస్తూ, ఏంటి శ్రేజ, అంత పెద్ద మాట అన్నావేంటి? నువ్వు మా వినయ్ని ప్రేమించావా? ఆ నిన్ను ప్రేమించాడా? ఆడసలు ఈ విషయం నాకెప్పుడు చెప్పలేదేంటి? అవునత్తయ్య, మేము ఒకరినొకరు ఇష్టపడ్డాం. కానీ మా మధ్య ఒక చిన్న అభిప్రాయ భేదం రావడం వల్ల విడిపోవలసి వచ్చింది. అభిప్రాయ భేదమా? మీరిద్దరూ అంతగా ప్రేమించుకున్నప్పుడు ఎందుకు విడిపోయారు శ్రీజ గారు? దానికి కారణం వినయ్ కోపమే వైష్ణవి. వినయ్కి ఎప్పుడూ బాగా చదువుకున్న అమ్మాయిలంటే ఇష్టం. నాకేమో చదువు అంతగా అబ్బలేదు. బిజినెస్ల మీద ధ్యాస ఎక్కువ. దాంతో నన్ను బాగా చదువుకోమని ఎప్పుడూ గొడవపడేవాడు. నాకు చదువు రాదు, నేను చదవలేనని మొండికేసేదాన్ని. అలా ఒకరోజు మా మధ్య మాట పెరిగి వినయ్ నన్ను చదువురాని మొద్దు అని అందరి ముందు అవమానించాడు. దాంతో నాకు కోపం వచ్చి నీతో మాట్లాడనని వెళ్ళిపోయాను. వాడు మళ్ళీ కాల్ చేసి సారీ చెప్తాడనుకున్నాను, కానీ వాడు నన్ను అంత తేలిగ్గా వదిలేస్తాడని అనుకోలేదు. మరి వినయ్ మళ్ళీ మీతో మాట్లాడలేదా? లేదు వైష్ణవి, వాడు నన్ను వదిలేయడానికి అసలు కారణం నువ్వే అని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నాతో పోలిస్తే నువ్వు బాగా చదువుకున్నావు కదా, అందుకే ఆ చదువు చూసే వాడు నన్ను వదిలేసి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. లేదంటే ఈరోజు వినయ్ పక్కన నేనుండేదాన్ని. అయ్యో శ్రీజ తల్లి, ఏడోకో. నా కొడుకు అంత సిల్లీ కారణాలకి బంధాలు తెంచుకునేవాడు కాదు. వాడు ఇలాంటి పని చేశాడంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. మీకు నమ్మకం లేకపోతే వినయ్ని అడగండి అత్తయ్య. మా ప్రేమ గురించి, ఆ గొడవ గురించి వాడే చెప్తాడు. నేను ఇకుంటాను. వైష్ణవి, నా వల్ల నీ మనసు ఏమైనా బాధపడితే నన్ను క్షమించు. కానీ నా మనసులో బాధ దాచుకోలేక చెప్పేశాను. శ్రీజ అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయింది. హాలో భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. వైష్ణవి గుండెల్లో తుఫాను రేగుతుంది. వినయ్ తనకంటే ముందు శ్రీజను ప్రేమించాడా? ఆ విషయం తనకెందుకు చెప్పలేదు అని తన మనసులో ఆమె అనుకోసాగింది. వైష్ణవి, శ్రీజ ఏదో ఆవేశంలో వాగింది తల్లి. నువ్వేం మనసులో పెట్టుకోకు. ఆ విషయాన్ని ఇక్కడితో మర్చిపో. నా కొడుకు చాలా మంచివాడు. సూర్యకాంతం అలా చెప్పినప్పటికీ వైష్ణవి మనసు కుదుటపడ్డం లేదు. వినయ్ తన గతం గురించి ఎందుకు నా దగ్గర దాచాడు? శ్రీజ చెప్పింది నిజమేనా? ఈ అనుమానం ఆమె మనసుని తొలిచేసాగింది.
ఆ రాత్రి ఇంట్లో అందరూ భోజనాలు ముగించుకొని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. బెడ్రూంలో వైష్ణవి మంచం మీద కూర్చుని శూన్యంలోకి చూస్తుంది. ఆమె మొహంలో దిగులు స్పష్టంగా కనిపిస్తుంది. ఏమైంది వైష్ణవి? ఈరోజు చాలా డల్గా ఉన్నావు. ఒంట్లో బాలేదా ఏంటి? ఏమీ లేదు, ఒక చిన్న విషయం అడగాలని అనుకుంటున్నాను. కానీ ఆ విషయం అడిగాక నా మీద కోపడరు కదా? అదేం లేదు, అడుగు వైష్ణవి. ఏంటా విషయం? అది, నువ్వు నాకంటే ముందు ఎవరినైనా ఇష్టపడ్డావా? వినయ్ ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారింది. అతనికి శ్రీజ విషయం గుర్తుకొచ్చింది. కానీ శ్రీజ కేవలం వన్ సైడ్గా తన వెంటపడిందని, తను ఎప్పుడూ తనని ప్రేమించలేదు. ఈ సమయంలో ఆ పాత విషయాలు చెప్తే వైష్ణవి అనవసరంగా టెన్షన్ పడుతుందని వినయ్ అనుకున్నాడు. ఏంటి వైష్ణవి ఆ ప్రశ్న? అసలు నీకు ఈ అనుమానం ఎందుకు వచ్చింది? నా మీద నీకు నమ్మకం లేదా ఏంటి? అలా అని కాదు, కేవలం నార్మల్గానే అడిగాను అంతే. అలాంటిదేం లేదులే వైష్ణవి, త్వరగా పడుకో. రేపు నాకు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి అని వినయ్ పడుకున్నాడు. కానీ వైష్ణవికి మాత్రం ఆ రాత్రి నిద్ర పట్టలేదు. వినయ్ తన ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా దాటవేయటం ఆమె మనసులోని అనుమానాన్ని మరింత బలపరిచింది. ఇక మరుసటి రోజు ఉదయం వినయ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక వైష్ణవి దిగులుగా కూర్చుని ఉంది. సూర్యకాంతం ఆమెను గమనించి, ఏమైంది వైష్ణవి, రాత్రి సరిగ్గా నిద్రపోలేదా? నీ మొహం చాలా పాలిపోయింది. అత్తయ్య, నిన్న రాత్రి నేను వినయ్ని నాకంటే ముందు ఎవరినైనా ప్రేమించారా అని అడిగాను. కానీ వినయ్ సమాధానం చెప్పలేదు అత్తయ్య. నా మీద నమ్మకం లేదా అని అరిచి పడుకున్నారు. అవునా? వాడు అట్లా అన్నాడా? సర్లే తల్లి, నువ్వేం బాధపడకో. సూర్యకాంతం మనసులో ఒక భయంకరమైన కుట్ర రూపుదిద్దుకుంది. ఆ రోజు సాయంత్రం వినయ్ ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికొచ్చాడు. సూర్యకాంతం అటు ఇటు చూసి ఎవ్వరూ లేరని నిర్ధారించుకొని వినయ్ పక్కన కూర్చుంది. బాబు వినయ్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలిరా. కానీ నువ్వు ఈ విషయం మళ్ళీ వెళ్ళి వైష్ణవిని అడగనని నాకు మాటివ్వు. ఏంటమ్మా అంత సీరియస్ విషయం? సరే, నేను తననేం అడగనులే గాని ఏమైందో చెప్పు. బాబు, వైష్ణవికి నీ మీద అసలు నమ్మకం లేనట్టుందిరా. నిన్ను ఎప్పుడూ అనుమానిస్తూనే ఉంటుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? వైష్ణవి నన్ను అనుమానించటమేంటి? అవునరా బాబు, ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వైష్ణవి నీ రూమ్ సర్దుతాననే సాకుతో నీ పాత డైరీలు, సర్టిఫికెట్స్, నీ పాత ఫొటోస్ అన్నీ బీరువాల నుంచి బయటకు తీసి దేనికోసమో వెతుకుతుంది. నేను వెళ్ళి, ఏంటమ్మా దేనికోసం వెతుకుతున్నావు అని అడిగితే కంగారు పడిపోయి, ఏం లేదత్తమ్మా రూమ్ క్లీన్ చేస్తున్నానని అబద్ధం చెప్పింది. అవునా? నేను కాసేపు ఆగి నా దగ్గరకు వచ్చి, అత్తయ్య, వినయ్కి ఇదివరకు ఎవరితోనైనా లవ్ అఫైర్ ఉందా అని నన్ను అడిగిందిరా. ఆ మాట వినగానే నాకెంత కోపం వచ్చిందో. కానీ కొత్తగా వచ్చిన కోడలతో గొడవ ఎందుకులని ఊరుకున్నా. పాపం, నువ్వు తనను ఎంతగానో నమ్మి పెళ్లి చేసుకుంటే తను మాత్రం నేను ఇలా అనుమానిస్తుంది. వినయ్కి ఒక్కసారిగా రాత్రి వైష్ణవి అడిగిన ప్రశ్న గుర్తొచ్చింది. అవును, రాత్రి కూడా తను నన్ను ఇదే ప్రశ్న అడిగింది. అంటే అమ్మ చెప్పింది నిజమే. వైష్ణవికి నా మీద ఎందుకో అనుమానం ఉంది అని వినయ్కి విపరీతమైన కోపం వచ్చింది. ఆవేశంతో రగిలిపోతూ తన రూమ్ వైపు అడుగులు వేశాడు. బాబు వినయ్, ఆవేశపడకరా, తననేమి అనమాక్ బాబు. కానీ వినయ్ ఏమీ వినకుండా వేగంగా తన బెడ్రూమ్ వైపు నడిచాడు. రూంలో వైష్ణవి బెడ్షీట్ మారుస్తూ మంచం పక్కన ఉన్న పెట్టెలోని పాత వస్తువుల్ని సర్దుతుంది. వైష్ణవి, దేనికోసం వెతుకుతున్నావు ఆ పెట్టెలో? అసలు నీకేం కావాలి? ఏవండి, నేనేం వెతకట్లేదు, కేవలం రూమ్ సర్దుతున్నాను అంతే. అబద్ధం చెప్పక వైష్ణవి. వినయ్ మాటలకు వైష్ణవి నోట మాట రాలేదు. వినయ్ కోపానికి వైష్ణవి ఎలాంటి సమాధానం చెప్పబోతుంది? సూర్యకాంతం ఆడిన ఈ ఆటలో భార్యాభర్తలు విడిపోబోతున్నారా? ఈ ఉత్కంఠభరితమైన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ చూడాల్సిందే. కాంతం మొదట్నుండి చాలా జల్సాగా ఖర్చులు చేస్తూ జీవితాన్ని సంతోషంగా బ్రతకాలి అనే ఫిలాసఫీ ఉన్న ఇల్లాలు. తనలాగే తన కొడుకు రాహుల్ని కూడా లైఫ్ని ఎంజాయ్ చేయమని చెప్పేది. అలా తల్లి పెంపకంలో లగ్జరీగా బ్రతకడం అలవాటైన రాహుల్ సిటీలో చదువుకుని అక్కడే ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు. అందుకే బంధువుల్లో స్నేహితుల్లో కాంతం చాలా సరదా మనిషి, జల్సా మనిషి అని ఒక బ్రాండొచ్చేసింది. ఒకసారి కాంతం మేనమామ కూతురు రాధా తన కూతురు పెళ్లికి ఆహ్వానించడానికి కాంతం ఇంటికి వచ్చింది. ఆమెతో మాటామంతి అయిపోయాక, ఏమీ రాదా, ఒక్క నిమిషం ఇక్కడే ఉండివే, నేనిప్పుడే వస్తాను. ఇప్పుడెక్కడికొద్దినా, ఇంక నేను బయలుదేరుతాను. మళ్ళీ ఇంటికెళ్లేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది. ఏం ఆలస్యం అవ్వదు కానీ నేను కారులో పంపుతానులే కాని ఇప్పుడే వస్తాను, 2 నిమిషాలాగు అంటూ తమ గదిలోకి వెళ్లి
2 నిమిషాలకి బయటకొచ్చింది. వస్తూ తన చేతిలో ఒక జ్యువెలరీ బాక్స్తో వచ్చింది. ఆ బాక్సుని రాధకిస్తూ, ఇదిగోనే రాధా, ఈ నెక్లెస్ నేను 2 ఏళ్ల క్రితం తీసుకున్నాను. ఇప్పటికీ ఒక 2 సార్లేమో వేసుకుంటానంతే. కాని వేసుకున్న ప్రతిసారి మీ అన్నయ్య నన్ను బాగా ఆట పట్టిస్తున్నారే. నువ్వేమైనా కుర్రదానివనుకున్నావా అలాంటి డిజైన్లు వేసుకుంటున్నావు అని. అందుకే అప్పటినుండి పక్కకి పెట్టేశాను. నిజంగానే ఎవరైనా కుర్ర పిల్లలు వేసుకుంటే చాలా బాగుంటుందే ఇది. అందుకే నీ కూతురికి ఇది నా గిఫ్ట్ అనుకో. ఇది తీసుకెళ్లి దానికివ్వు. అత్తిచ్చిందని చెప్పు. అయ్యో, ఇదేదో ఖరీదైన నగలా ఉంది. వద్దు వదినా, దానికెందుకులే, ఉండని. మనకి ఉపయోగపడనిది ఎంత ఖరీదైతే మాత్రమో ఏంటి ఉపయోగం చెప్పు. అలా అని వాడనివి ఇనప పెట్టెలో దాచుకుని ఏం లాభము? జీవితమున్నది అనుభవించడానికే. పో, దీన్ని తీసుకెళ్లి నీ కూతురికివ్వు. సరదాగా అదైనా పెట్టుకుంటుంది. ఎలాగో పెళ్లికి బంగారం కొనాలి కదా మీరైనా. అన్నట్లు పెళ్లి ఖర్చుల విషయంలో ఏదైనా ఇబ్బందుంటే నాకు చెప్పవే. ఇంకో విషయం, మీ ఆయన అసలే కాస్త పీసినారి. పెళ్లిలో భోజనాల దగ్గర తన పీసినారితనం చూపించకుండా చూసుకో. తిండి విషయంలో పీసినారితనం చూపిస్తే చాలా చిరాగ్గా ఉంటుంది అంటూ ఒక పక్క తన పెద్ద మనసును చాటుకుంటూ మరోపక్క జీవితాన్ని ఎంత జల్సాగా చూస్తుందో అర్థమయ్యేలా ఆ ఖరీదైన నగని ఇచ్చి పంపింది. ఈ విధంగా పెట్టే విషయంలో కాని తను బ్రతికే విషయంలో కాని జల్సా మిస్ అవ్వకుండా చూసుకునేది జల్సా కాంతం. అలాంటి కాంతం కొడుకు ఒక్కసారిగా పిడుగుపాటులాంటి పని చేసుకునొచ్చాడు. తన తల్లిదండ్రులకి తెలియకుండా సిటీలో తను ప్రేమించిన అమ్మాయి ప్రియని పెళ్లి చేసుకుని వచ్చేశాడు. కొడుకుని కోడల్ని అలా చూసి కాంతం షాక్ అయింది. నన్ను క్షమించమ్మా, తన పేరు ప్రియా. నాకు చాలా రోజులుగా సిటీలో పరిచయం. మీకు చెప్పి పెళ్లి చేసుకుందామనుకున్నాను. కాని అనుకోకుండా మీకు చెప్పకుండానే పెళ్లి చేసుకోవాల్సొచ్చింది. ఈ పని మిమ్మల్ని బాధ పెడుతుందని తెలుసు, కాని నాకు వేరే దారిలేదమ్మా. సరేలేరా, అయిపోయిందిగా. అమ్మాయిని తీసుకొని లోపలికిరా అన్నాడు. కాంతంకి మాత్రం మనసులో చాలా బాధుంది. ఎందుకంటే చిన్న చిన్న విషయాలే చాలా లావిష్గా ఉండాలనుకునే తను ఇంక తన కొడుకు పెళ్లి ఇంకెంత జల్సాగా చేయాలనుకుంటుందో కదా. అందుకే కొడుకు చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నందుకు కాదు కాని ఏ ఆడంబరం లేకుండా చేసుకొచ్చినందుకే కాంతం తెగ ఫీలైంది. మొత్తానికి కొడుకు చేసిన పనికి జల్సా కాంతం 2 రోజులకి కుదురుకుంది. తన కొత్త కోడల్ని తమతో కలుపుకోవాలనుకుంది. కాని తన కోడలు పిసినారి కోడలని తెలియదు ఆ అత్తగారికి. అమ్మాయి ప్రియా, నువ్వంట బాగా చేస్తావని అబ్బాయి చెప్పాడు. నీ చేత్తో ఇవాళ ఏమైనా స్పెషల్ చేయగలవా అమ్మా? సరే, నేను ఇది అది అని కాదత్తయ్యా, అన్ని రకాలు చేస్తాను. మీకు ఏం తినాలనుందో చెప్పండి, చేసి పెడతాను అనడంతో తన పిసినారి కోడలు చాలా పెద్ద చెఫ్ అనుకుని జల్సా అత్త ఒక పెద్ద లిస్టు చెప్పింది. దానితో పిసినారి కోడలు ఏం వండుతుందా అని జల్సా అత్తగారు కాంతం ఎదురుచూస్తూండగా కోడలు గంట తర్వాత వంట రెడీ అని చెప్పింది. తీరా అక్కడికి వెళ్లి చూస్తే చింతపండు రసం దండిగా ఒక గిన్నెలో తీసుకొచ్చింది. మిగిలిన కూరగాయల్లో చిన్న చిన్న బౌల్స్లో కట్ చేసుకుని ఆ పచ్చి కూరగాయల్ని తీసుకొచ్చి పెట్టింది. అదంతా చూసిన కాంతం, అమ్మాయి, వంటలు ఇరగదీస్తావనుకుంటే ఇలా పచ్చి కూరగాయలు పట్టుకొచ్చావు. అది కూడా ఇలా చిన్న చిన్న బౌల్స్లో తెచ్చావేంటే? అంటే నీకు వంట రాదా? వచ్చత్తయ్యా, ఇప్పుడు బయట ఆయిల్ లెస్ కుకింగ్ ట్రెండ్ నడుస్తుంది కదా, ఆ పద్ధతిలో వండి తెచ్చానివి. ఆయిల్ లేకుండా వంట? అదేలాగే. ఆయిల్కి బదులు 2 చెంచాల నీళ్లు పోసి కూరగాయలు వేయించుకోవాలత్తయ్యా. నీళ్లు పోసి వండితే ఉడికించడం అంటారు కాని వేయించడం అన్నారు కదే. అలా అంటే ఏముందిలే అత్తయ్యా, ఇలా నీళ్లతో వండుకున్న వంటల్లో కారాలు ఉప్పులు లేకుండా చేసుకొని తింటే మహా ఆరోగ్యమంట. అందుకే ఇంటి కోడలిగా ఇక నుండి మీ ఆరోగ్యం బాధ్యతలు చూసుకోవాలి కదా, అందుకే ఇలా. అది సరేనే, ఇంట్లో ఫ్రిడ్జ్ నిండా 2 కేజీల కూరగాయలున్నాయి కదా, మరి ఇలా లెక్కలు కట్టినట్టు కొద్ది కొద్దిగా తీసుకొచ్చావేంటి? కూరగాయలు కూడా ఇంట్లో ఉన్నాయి కదా అని వండేసుకుంటామా అత్తయ్య? ఎంత గ్యాస్ వేస్టో చెప్పండి అలా చేస్తే. అందుకే చూస్తూ ఉండండి, ఆ 2 కేజీలు నేను 2 నెలలు రప్పిస్తాను నా వంటలతో. అలా రప్పిస్తే దాన్ని వంట అంటారేంటే? అంటూ తన పిసినారి కోడల్ ఇంట్రడక్షన్ ఏంటో తెలిసిపోయింది ఆ జల్సా అత్తకి.
ఇంకది మొదలు. ఏదైనా ఆర్భాటంగా జల్సా చేసుకోవాలనే అత్త ప్రతిదీ పిసినారిదాన్లాగా గిల్లిగిల్లి చేసే పిసినారి కోడలు రావడంతో కాంతం సంసారంలో తలనొప్పులు మొదలయ్యాయి. ఏంట్రా రాహుల్, నీ పెళ్ళాం ఇంత పీసినార్దని తెలిసి చేసుకున్నావా దాన్ని? లేదమ్మా, తను అస్తమాను సేవింగ్ అని అది ఇది చెబుతుంటే కాస్త పొదుపు తెలిసిన పిల్లలే అనుకున్నాను. కాని ఇలా ప్రతిదానికి పిసినారితనం చూపుతుందని నేను ఊహించలేకపోయాను. మనమెలాగో కాస్త ఖర్చు మనుషులం కదా, తను మన ఇంట్లోకొస్తే కాస్త సేవింగ్ తెలుస్తుంది అనుకున్నాను. కాని ఇది మరీ ఇలా అడుగంటిని గిన్నెలో కూడా గీక్కుని తినే పిసినారిదనుకోలేదమ్మా. నేను మోసపోయానమ్మా. ఈ పిల్ల పిసినారిదని తెలియక ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మోసపోయింది నువ్వు కాదు నాయనా, నిన్ను నమ్మి మేం మోసపోయాము. చక్కగా కడుపారా తినాలి, మనసారా బ్రతకాలి అనుకునే నా కొంపకి ఓ పిసినారి పిల్లల్ని పట్టుకొచ్చి ప్రతిరోజు నా కడుపు మాడుస్తున్నావురా కొడుకా. ఏది చెయ్యమన్నా ఇది వేస్టు అది వేస్టు అంటాదే కాని అడిగిందేది చేసి పెట్టదు. పోనీ నేను పోయి చేసుకుని తిందామనుకుంటే బెనకాలే తయారవుద్ది నా కడుపు మార్చడానికి అంటూ ఇన్నాళ్లు ఎంతో జల్సా చేస్తూ గొప్పగా బతికిన కాంతంకి తన పిసినారి కోడలు ఎంట్రీతో అన్నీ చికాకులే మొదలయ్యాయి. అలా చూస్తూ చూస్తూ జల్సా కాంతం బంధువులకి మిత్రులకి అందరికీ దూరమైపోతూ వచ్చింది. ఎవర్ని ఇంటికి పిలిచినా గుప్పెడు అటుకులు ప్లేట్లో వేసుకొచ్చి పలహారం అనుకోమనడమే కాని వచ్చిన వాళ్లకి కడుపు నిండా తిండి పెట్టడానికి చేతులు రావు ఆ పిసినారి కోడలికి. చివరికి కోడలు చేష్టలకి విసిగిపోయిన కాంతం ఒకసారి కొడుకుతో, ఓరే రాహుల్, నువ్వు నీ పెళ్ళాము వేరే కాపురానికి వెళ్ళిపోండిరా. ఈ పిల్ల చేతి వంట పెట్టిదేమో గాని కడుపు కాలిపోతుంది. అందరూ దూరమైపోతున్నారని మనసు రగిలిపోతుంది నాకు. అయ్యయ్యో, అలాంటి పని నేనెప్పుడూ ఒప్పుకోనత్తయ్యా. కోడలొచ్చి తల్లిదండ్రుల నుండి కొడుకుని విడదీసింది అనే చెడ్డ పేరు నాకొద్దు. నేను ఏ కాపురానికి పోను, మనందరం కలిసే ఉందాము అని అనేసరికి ఆఖరి అవకాశం కూడా చేజారిపోయిందని అర్థమైన జల్సా అత్తగారు ఇంక తన పిసినారి కోడలి పైత్యానికి బాధితురాలవ్వక తప్పలేదు. ఆ విధంగా జల్సా చేసే అత్త కొంపలో పిసినారి కోడలు పెట్టిన లెగ్గు వల్ల ఆమె ఆశలన్నీ బుగ్గిపాలైపోయాయి.